జై శ్రీరామ్. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో 29వ తేదీ రామేశ్వర మహాక్షేత్రంలో రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేయబోతున్నాము కాశీ గంగతో. వాటి వివరాలు, అసలు రామేశ్వరంలో ఏ కార్యక్రమాలు చేయబోతున్నాము, ఎందుకు చేసుకోవాలి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఒక 10 నిమిషాల వీడియో లోపలే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా భక్తితో వినవలసింది. అసలు మనము ఇటువంటి మహాపుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఎందుకు కార్యక్రమాలు చేయాలి, నేను ఎందుకు చేస్తున్నానో, అసలు మనం అందరం కూడా ఎందుకోసం క్షేత్రాలని దర్శించాలి అంటే మనకు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు ఋషులు. సేతే సహసయానేన గచ్చంతి మనుగచ్చతి నరాణాం ప్రాక్తణం కర్మ ఫలం దత్వా నివర్తతే. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం, అందరికీ రావాలి. ఇది పెద్దలకి పిల్లలకి అందరూ కూడా ఈ శ్లోకాన్ని తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకోసం అంటే కర్మఫలం ఏదైతే ఉందో అది మంచి కర్మ అయితే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మ అయితే చెడు ఫలితం వస్తుంది. కాబట్టి కర్మఫలం అనేది మనిషి అనుభవించి తీరాల్సిందే. మంచి కర్మఫలం అయినా ఇచ్చే తీరుతుంది కర్మఫలం, చెడు ఫలితం అయినా సరే అది ఇచ్చి తీరుతుంది, మనిషి అనుభవించి తీరాల్సిందే. ఇక ఆ కర్మఫలం మనకు ఎంత దగ్గరలో ఉంటుందంటే మనిషికి, నీవు పడుకుంటే నీ భార్యా బిడ్డలు కూడా అంటుకోవనంత దగ్గరగా అంటుకొని పడుకుంటుంది. ఆ కర్మఫలం మన దగ్గరగా ఉంటుంది, అంత దగ్గరగా ఉంటుంది. నీవు నడుస్తుంటే నీ నీడలో నీడై నడుస్తుంది నీవు చేసుకున్నటువంటి కర్మఫలం. మనం చేసుకునేటటువంటి కర్మఫలం ఏదైతే ఉందో అంత దగ్గరగా ఉంటుంది. ఇక ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో నీవు ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే ఆ ఇచ్చి తీరుతుంది. ఇచ్చిన తర్వాత ఉండమన్నా ఉండదు, వెళ్ళిపోతుంది. ఇంకా కర్మఫలం అనుభవించేసిన తర్వాత ఇంకా ఉండదు, ఇచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. తన పని అంతే. కాబట్టి మనము సత్కర్మలు చేసుకుంటూ ఉండాలి. పూర్వజన్మలలో చేసుకున్నది కానివ్వండి, ఈ జన్మలలో చేసుకున్నది కానివ్వండి, ఇప్పుడే అన్నా అనుభవించవచ్చు, లేదా మళ్ళీ అనేక జన్మలైనా అనుభవించవచ్చు. అది ఎవరు చెప్పలేరు. వెంటనే ఇప్పుడు అనేక పాపకార్యాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు సుఖంగానే ఉన్నారు కదండి అని అంటారు. వాళ్ళు ప్రస్తుతం సుఖంగా ఉన్నారు అంటే పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్య ఫలం వాళ్ళకి అనుభవిస్తున్నారని అర్థం. ప్రస్తుతం మరి పాపకార్యాలు చేస్తున్నారు కదా అంటే మరి అంటారు కదా పాపం పండాలి అని. పాప ఫలితం కూడా అనుభవించి తీరాల్సిందే ఎవరైనా సరే. అది ఈ జన్మలోనే అనుభవిస్తారా వచ్చే జన్మన అనేది అది చెప్పలేం, అది మాత్రం ఎవరు చెప్పలేరు. కాబట్టి మనము ఎప్పటికప్పుడు మంచి కర్మలు చేస్తూ ఉండాలి. సత్కర్మలు, ఆధ్యాత్మిక కర్మలు, దైవశక్తి ఉన్నటువంటి కర్మలు, బ్రహ్మబలాన్ని మనకు అందించేటటువంటి కర్మలు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనము ఆ కర్మఫలం కూడా, ఇప్పుడు కాశీలో పూజ చేయించుకున్నాం అనుకోండి మన గోత్రనామాలతో, అది వెంటనే కర్మఫలం రావచ్చు, కొద్దిగా సమయం పట్టవచ్చు, అది ఎవరు చెప్పలేరు. కర్మను మాత్రం ఆచరిస్తూ పో అని చెప్పి చెప్తారు భగవంతుడు. కర్మ ఫలాన్ని ఆశించకు, కర్మఫలం రావాలి రావాలి వెంటనే రావాలి అని ఆ ఆదుర్దా పనికిరాదు. నువ్వెంత భక్తితో కర్మను ఆచరించావనేది మనకి ముఖ్యం. కర్మని చెయ్యి, కానీ కర్మఫలాన్ని ఆశించకూడదు. అంటే రావాలని కర్మఫలం మీదనే దృష్టి ఉండి నువ్వు కర్మ చేస్తే కర్మను త్రికరణ శుద్ధిగా చేసినట్లు అవ్వదనమాట. కాబట్టి కర్మను భక్తితో చేస్తూ ఉండాలి. ఈ కర్మ చేయటం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అని తెలుసుకోవడం తప్పు కాదు, తెలుసుకోవచ్చు. కానీ ఆ కర్మ ఫలం మీద దృష్టి ఉండకూడదు, రామేశ్వర స్వామి మీద ఉండాలి. ఇప్పుడు 29వ తేదీ రామేశ్వరంలో అభిషేకం చేయబోతున్నాను కాశీ గంగతో. జాగ్రత్తగా దృష్టి అంతా కూడా ఆ రామేశ్వర జ్యోతిర్లింగం మీదనే నేను కేంద్రీకృతం చేసి ఉంచుతాను. మనం ఇంకా నేనొక్కడనే కాకుండా అనేక మంది మనస్సులు రామేశ్వర స్వామి వారి మీద లగ్నం అవ్వాలనేది నా తపన. ఇక ఆ రామేశ్వరం వెళ్ళి చేయటం ఎందుకు అంటే, మనకు ఒక్కసారి జపం కానీ, తపస్సు కానీ, హోమం కానీ కాశీ, రామేశ్వరం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలలో చేయటం వల్ల అది అక్షయ ఫలితాలు ఇస్తుంది. అంటే ఒక్కసారి చేస్తే 1,000,000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. 1,000,000 అంటే అనంతం అని అర్థం అనమాట. కాబట్టి చూడండి ఎంత మరి ఒకరోజు నేను ఒక్కడిని కష్టపడటం చేత
నలుగురు ఈ ఫలితాన్ని పొందవచ్చు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. కర్త నాకు, కారయిత చేయించుకునే వాళ్ళకి, ప్రేరకశ్చ ఫలానా గురువుగారు రామేశ్వరంలో చేస్తున్నారు ఈ హోమం చేయించుకోండి అని చెప్పే వాళ్ళకి, చూసే వాళ్ళకి, వీళ్ళందరికీ నలుగురికి కూడా ఆ రామేశ్వరంలో చేసేటటువంటి అనేక పుణ్యక్షేత్రాల్లో చేసేటటువంటి పూజా ఫలితంలో భాగం వస్తుంది. అందుకు నేను ఒక్కడినే ఎందుకు పొందటం, స్వామివారు అందరికీ ఇవ్వగల సమర్థుడు కదా. ఇప్పుడు రామేశ్వర స్వామివారు కానివ్వండి, కాశీ విశ్వనాథుడు కానివ్వండి, ఈ రామేశ్వరం తర్వాత ఆత్మలింగానికి అభిషేకం చేయబోతున్నాను. గోకర్ణం మహాబలేశ్వర స్వామివారు చాలా శక్తివంతమైనటువంటి శివలింగం, ఆత్మలింగం. వీళ్ళంతా కూడా మరి ఈ స్వామివార్లు, శివుడు, శివయ్య నా ఒక్కడికే కాదు అందరికీ, కొన్ని కోటాను కోట్ల మందికి కూడా అక్షయ ఫలితాల్ని ఇవ్వగల సమర్థుడు. కాబట్టి చక్కగా మీ అందరి మనస్సులు కూడా లగ్నం అవ్వాలి, తద్వారా మీరందరూ కూడా అక్షయ ఫలితాలు పొందాలి అనేది నా భావన. ఇక రామేశ్వరంలో చేసేటటువంటి పూజలు ఏమిటంటే, కాశీ నుండి గంగాజలం తీసుకొని రావటం జరిగింది. కాశీ గంగను రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేసి రామేశ్వరంలో ఇసుక తీసుకొని కాశీ గంగలో కలపాలి. అప్పుడు భూప్రదక్షిణ ఫలితం లభిస్తుంది. కాబట్టి ముందుగా శివరాత్రి కార్తీక మాసం నెల రోజులు కూడా విశ్వనాథుడికి అభిషేకం చేసి కాశీ గంగను, అంటే ప్రయాగ నుండి తీసుకున్నటువంటి కాశీ గంగను తీసుకొని రామేశ్వరం వెళ్ళటం జరుగుతుంది. రామేశ్వరంలో భక్తుల గోత్రనామాలు ఆలయంలో చదివి రామేశ్వర జ్యోతిర్లింగానికి కాశీ గంగను శిరస్సు మీద పెట్టుకొని 3 ప్రదక్షిణలు చేసి ఆ పవిత్రమైన గంగా జలాన్ని ఇప్పుడు కూడా శ్రీశైల పుణ్యక్షేత్రంలో కూడా అనేక వేదమంత్రాలతో అభిమంత్రిస్తూ ఉన్నాను. ఆ అనేక వేదమంత్రాలతో అభిమంత్రించినటువంటి గంగా జలాన్ని తల మీద పెట్టుకొని రామేశ్వర జ్యోతిర్లింగానికి 3 ప్రదక్షిణలు చేసి ఆ జ్యోతిర్లింగానికి అభిషేకించడం జరుగుతుంది. అభిషేకం చేసి ఆ తర్వాత పర్వతవర్ధిని అమ్మవారికి కుంకుమార్చన చేసి, మహాశక్తి స్వరూపిణి, చాలా విశేషమైనటువంటి అమ్మవారు, అటువంటి అమ్మవారికి కుంకుమార్చన, లలితా సహస్ర పారాయణలు మొదలైనవి చేసి ఆ రామేశ్వరంలో హోమాలు చేయటం విశేషం. అవకాశం ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో వీలైనంత వరకు హోమాలు చేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. కాబట్టి రామేశ్వరంలో అవకాశం ఉంది రుద్రహోమం చేయటానికి. లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, దుర్గా హోమం, నవగ్రహ హోమం, ఈ 4 హోమాలు కూడా రామేశ్వరంలో చేసి భక్తులకు మహాశక్తివంతమైనటువంటి రామేశ్వర జ్యోతిర్లింగానికి నివేదించిన ప్రసాదము, కుంకుమ, అమ్మవారి పాదాలకు అర్చన చేసినటువంటి కుంకుమ, హోమ భస్మం, రుద్రహోమ భస్మం, మరియు 22 మహాశక్తివంతమైనటువంటి బావులు ఉన్నాయి రామేశ్వరంలో. ఒక్కొక్క బావి జలం ఒక్కొక్క విశేష ఫలితాలని అనుగ్రహిస్తుంది, ఒక్కొక్క దోషాన్ని తొలగిస్తుంది, అనేక దోషాల్ని తొలగిస్తుంది, సమస్త దోషాల్ని తొలగిస్తుంది. అటువంటి పవిత్రమైన 22 బావుల జలం, ఆ 22 బావులలో జలం ఏదైతే ఉందో అది మొత్తం ప్రపంచంలోని నదులన్నీ, తీర్థాలన్నీ కూడా ఆ బావుల నుండి ప్రవహిస్తూ వెళుతూ ఉంటాయట. అటువంటి మహాశక్తివంతమైనటువంటి జలాన్ని భక్తులకు పంపిస్తున్నాను. గంగిగోవు పాలు గరిటడైనను చాలు, కడివడైననేమి ఖరము పాలు అన్నట్టు ఆ జలము కాసిని తల మీద చల్లుకున్న మీకుండేటటువంటి సమస్త పాపరాశి భస్మం అవుతుంది. అంటే చెప్పాను కదా, ఒకవేళ పాపపు కర్మలు ఏవైనా చేసి ఉంటే ఆ కర్మ ఫలం ఈ జలం తల మీద చల్లుకోవడం చేత, తీర్థాన్ని స్వీకరించడం చేత భస్మం అవుతుంది. అందుకు ఈ తీర్థాలు పంపిస్తున్నాను. ఇక స్వామివారి యొక్క ఫోటో పంపించడం జరుగుతోంది. ఇక రామేశ్వర స్వామివారి యొక్క రక్షా కంకణం పంపించడం జరుగుతోంది. ఈ విధంగా భక్తులందరికీ మానవ సేవయే మహాదేవుడి సేవగా భావించి చేయడం జరుగుతోంది. ఇక ఈ పూజా ఫలితం మీకు అందాలంటే నాకు దక్షిణ ఇవ్వాలి. కాబట్టి కేవలం 516 రూపాయలు మాత్రమే నామమాత్రపు దక్షిణ పెట్టడం జరిగింది. మీరు ప్రతి పుణ్యక్షేత్రంలోనూ మీ గోత్రనామాలతో పూజలు చేయించుకోవాలి మీరు అన్న భావనతో ఇంత తక్కువ దక్షిణ పెట్టడం జరుగుతోంది. కానీ అసలు అవుతున్న ఖర్చులు అనంతంగా ఉంటాయి. సుమారుగా 3116 రూపాయలు దక్షిణ పెడితే కానీ నడవదు. కానీ అయినా కూడా నేను ఈ కష్ట సుఖాలన్నీ కూడా పరమేశ్వరుడు చూసుకుంటాడు. నేను భక్తుల సేవ చేయటం అంటే ఇదే. 3000, 5000 దక్షిణ పెడితే పాపం కొంతమంది చేయించుకోగలుగుతారు, కొంతమంది మనస్సులో చేయించుకోవాలని ఉన్నా చేయించుకోలేరు. కాబట్టి అటు భగవంతుణ్ణి ఇటు భక్తులను కూడా ఆనందించాలి అంటే, భక్తులు ఆనందపడాలి, సంతోషంగా చేయించుకోవాలి అంటే
వీలైనంత తక్కువ దక్షిణ పెట్టాలి. అసలు ఇంకా 316 కూడా పెట్టాలని ఉంది, అంత తక్కువ పెట్టాలని ఉంది. కానీ ఇప్పటికే ఖర్చులు మీద పడిపోతున్నాయి. భవిష్యత్తులో ఈ సత్కార్యాలు ఆగిపోతాయేమో అని భయం వేస్తోంది, అంత అంత ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈ మాత్రం పెట్టడం ధర్మసమ్మతమే అన్న భావనతో వీలైనంత తక్కువగా 516 మాత్రమే దక్షిణ పెట్టడం జరిగింది. ప్రతి పుణ్యక్షేత్రంలోనూ పూజలు చేయించుకోండి. దీని తర్వాత గోకర్ణ మహాక్షేత్రం పౌర్ణమి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం 3 కలిసి వస్తున్నాయి. అటువంటి అద్భుతమైనటువంటి సమయంలో శివుని ఆత్మలింగానికి అభిషేకం చెయ్యాలి అన్న సంకల్పాన్ని మల్లికార్జున స్వామి వారు, భ్రమరాంబ తల్లి నాకు ఇచ్చారు. కాబట్టి దీని తర్వాత పౌర్ణమి రోజు తేదీ గుర్తులేదు, మళ్ళీ తర్వాత చెప్తాను. నేను గోకర్ణ ఆత్మలింగానికి అభిషేకం చేయబోతున్నాను. ఆ తర్వాత మనకి జనవరి 13 నుండి 26వ తేదీ వరకు కుంభమేళా, చాలా శక్తివంతమైనటువంటి తీర్థం అది. కుంభమేళా జరుగుతోంది. సమస్త దేవీ దేవతలు మరియు అనేక మంది ఋషులు, మునులు, నాగబాబాలు, అఘోరాలు, మహాభక్తులు అందరూ కూడా అసలే త్రివేణి సంగమ జలం అత్యంత పవిత్రమైంది. ఇక వీళ్ళంతా స్నానం చేయటం వల్ల ఇంకెంత పవిత్రమవుతుంది ఆ జలం. అటువంటి పవిత్రమైన జలాన్ని మీకు పంపిస్తాను. మీరు ఆ పూజ కూడా చేయించుకోండి. ఏ పూజ వదులుకోకండి. ఏ పుణ్యక్షేత్రంలో పూజ చేసినా నాతో మల్లికార్జున స్వామి వారు చేయిస్తున్నాడు. ప్రతి పుణ్యక్షేత్రంలోనూ మీ గోత్రనామాలతో పూజలు చేయించుకోండి. దానికి సపరేట్గా ఒక బుక్కు పెట్టడం జరిగింది. గురుగారు, మీరు ఏ పుణ్యక్షేత్రంలో చేసినా మా గోత్రనామాలతో చేసి మీరు తీర్థ ప్రసాదాలు పంపించండి, మేము పోస్ట్ మ్యాన్కి దక్షిణ చెల్లించి ప్రసాదములు తీసుకుంటాం అని తెలియజేసిన భక్తులకు ఒక పుస్తకంలో రాసుకొని ప్రతి పుణ్యక్షేత్రంలోనూ పూజలు చేసి ప్రసాదాలు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా చేయటం జరుగుతోంది. భక్తులు ఎవరూ కూడా రామేశ్వర పూజకి 516 రూపాయలు మాత్రమే దక్షిణ ఉంటుంది. మొత్తం హోమాలకు, అభిషేకాలకు, కుంకుమార్చనలకు, పారాయణలకు అన్నిటికీ కలిపి 29వ తేదీ మాస శివరాత్రి జరిగేటటువంటి అన్ని పూజలకు కలిపి 516 మాత్రమే ఉంటుంది. ఆ దక్షిణ కూడా మీరు ముందే చెల్లించవద్దు. మీ గోత్రనామాలు, చిరునామా 9347713779 ఈ నెంబర్కి పంపించండి. ఒక్కసారి మాత్రమే పంపించండి. ఈ ఒక్క నెంబర్కి మాత్రమే పంపించండి. ఈ నెంబర్కి వచ్చిన గోత్రనామాలు, చిరునామా మాత్రమే మేము రాసుకొని పూజలు చేస్తాము. 4-5 నెంబర్లకు పంపిస్తున్నారు భక్తులు, అలా పంపించకండి. ఈ ఒక్క నెంబర్కి మాత్రమే పంపించండి. మేము చక్కగా రాసుకొని పూజలు చేసి మీకు తీర్థ ప్రసాదాలు పంపిస్తాము. ఇలా ప్రతి నెల కూడా మీ గోత్రనామాలు ప్రతి పుణ్యక్షేత్రంలోనూ ఉండేటట్లుగా జాగ్రత్త పడండి. మీరు 1 అడుగు వేస్తే నేను 99 అడుగులు వేస్తాను. స్వామివారు 1000 అడుగులు వేస్తారు. కాబట్టి మానవ సేవయే మహాదేవుడి సేవ అన్న భావనతో, ఆధ్యాత్మిక భావనతో పుణ్యక్షేత్రాలలోని అనంతమైన శక్తిని మొత్తం భక్తులందరికీ కూడా, మొత్తం ప్రపంచానికి అందించాలన్నది నా సంకల్పం. ఈ విధంగా గోత్రనామాలు ఉచ్చరించి పూజలు చేయడం ద్వారా అనేక విషయాలు ఆ పుణ్యక్షేత్రాల గురించి తెలియజేస్తూ, పుణ్యక్షేత్రాలలోని గోపురాలు, నదులు మొదలైనట్టు దేవతామూర్తుల ఫోటోలు పంపించటం, వీడియోలు పంపించటం, అవి మీరు చూసి ఆనందించడం, మనస్సులో ఆ దేవతను నిలుపుకోవటం, మనస్సులో ఆ భగవన్ నామం, ఆ యొక్క ఇప్పుడు రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తున్నాను, రామనాథ స్వామినే నమః అనే నామాన్ని జపించటం, వీటి ద్వారా మీరు అక్షయ ఫలితాలు పొందుతారు. ఆ రామేశ్వర పుణ్యక్షేత్రంలోని అనంతమైన శక్తిని మీరు పొందుతారు. కాబట్టి మీ మనస్సుని రామేశ్వర జ్యోతిర్లింగం మీద లగ్నం చేసి అక్షయ ఫలితాలు పొందగలరని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, రేపటి నుండి రామేశ్వర మహాక్షేత్రం గురించి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తాను. మీ బంధుమిత్రులకు ఈ మహాపుణ్యక్షేత్రాలలోని పూజల గురించి చక్కగా తెలియజేయండి. అందరము కూడా అక్షయ ఫలితాల్ని పొందుదాము. ఇచ్చేవాడు పరమేశ్వరుడు, నేను కాదు. ఆ పరమేశ్వరుడు రామేశ్వర స్వామివారు ఇస్తున్నారు. కాబట్టి అందరం అక్షయ ఫలితాల్ని పొందుదాము. అందరము కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సుఖంగా వర్ధిల్లుదాము. సమస్త దోషాల నుండి, పాపాల నుండి, గ్రహ బాధల నుండి విముక్తి పొందుదాము. ఈ యొక్క శరీరాన్ని 100 సంవత్సరాల తర్వాత విడిచిపెట్టవలసిందే. కాబట్టి అలా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శివైక్యాన్ని పొందుదాము, శివుడిలో ఐక్యమైపోదామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, రేపు రామేశ్వర స్వామి వారి ఆవిర్భావం
ఎలా జరిగింది అనేటటువంటి విషయాన్ని, ఎల్లుండి 22 బావుల పేర్లు, వాటి మహిమ, ఆ జలాన్ని తల మీద చల్లుకోవడం చేత, స్నానం చేయడం చేత ఏ ఫలితం వస్తుంది మొదలైన విషయాలు, ఇలా ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని భక్తితో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా భక్తితో వింటూ రామేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.